రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. కేంద్రియలో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. కొరింథీ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కెంక్రయలో ఉన్నటువంటి సంఘములో పరిచారకురాలు ఆవిడ. ఆమె రోమా ప్రయాణానికి వెళ్తూ ఉండగా అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర రోమీయులకు రాసినటువంటి పత్రికను తీసుకుని వారి వద్దకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మాటలు అవి. ఈమెకు పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను సత్కరించండి, ఆమెను చేర్చుకోండి అనేటువంటి విధానాన్ని ఎవరు తెలియజేస్తున్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి సన్నివేశంలో ఒక చక్కని పోలికను చెప్తాను, చాలా జాగ్రత్తగా. అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఫీబే అనేటువంటి స్త్రీ తప్పిపోయినటువంటి మానవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. పోలిక మాత్రమే. ప్రభువునందు చేర్చుకొనుడి అని ఆ యొక్క సంఘంలో ఉన్న వారికి తెలియజేస్తున్న విధానం తండ్రికి రికమెండేషన్ చేస్తున్నటువంటి ఆ స్థితిని తెలియజేస్తాం. చూడండి, ఈమెను గూర్చి 4 స్పష్టమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఆమె పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ. పరిశుద్ధతకు తగినట్లు పరిశుద్ధులను ఎట్లా చేర్చుకుంటారో మీరు అట్లా చేర్చుకోండి అని తెలియజేస్తుంది. ఈ స్త్రీ పరిశుద్ధతకు సాదృశ్యమైనటువంటి స్త్రీగా కనబడుతుంది. అదే పరిస్థితుల్లో ఆ సంఘములో ఆ స్త్రీ సంఘ పరిచారకురాలుగా కనబడుతూ ఉంది. 3వ విషయానికి వస్తే ఆమె సహాయకురాలుగా కనబడుతూ ఉంది, అనేకులకును పౌలుకును కూడా. 4వదిగా ఆమె పేరును బట్టి ఆమె ప్రకాశించినదిగా, ఆమె వెలుగునిచ్చేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంది. చూడండి, స్త్రీలు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాళ్ళు. వాళ్ళ సమాజంలోనే కాదు, వాళ్ళ సంఘాలలోనే కాదు, వాళ్ళ కుటుంబాలలోనే కాదు, అనేక పరిస్థితులను మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి పాత్ర పోషించేటువంటి వారు. పాతకాలంలో స్త్రీలు వంటగదిలోంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడన్నా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వస్తే ధనవంతులు ఇళ్లను గమనించినట్లయితే పరదాల చాటున ఒక పల్లకిని మోస్తున్నటువంటి పురుషులు, సిగ్గుతో తలదించుకుని పల్లకిలో కూర్చున్నటువంటి స్త్రీ ఆ విధంగా మనకి కనబడతా ఉంది. అంటే గమనించండి, స్త్రీ ఎట్లా ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని ఒక ఆలోచన చేసినట్లయితే ఆమెకు లోకంతో సంబంధం లేదు అన్నట్లుగానే బ్రతికింది. కానీ ఈరోజు మనం స్త్రీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఆర్మీ ఆఫీసర్సు సోఫియా కురేషు, వ్యామికా సింగ్ అనేటువంటి వాళ్ళు జెట్ ఏరోప్లేన్ వేసుకుని వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి శత్రుమూకను సంహరించొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, పరదాల చాటున సిగ్గుతో తలదించుకుని ఎవరైనా నన్ను చూస్తారేమో, నేను ఎవరినైనా చూస్తానేమో అనేటువంటి స్థితి నుండి ధైర్యంతో వెళ్ళి ఆర్మీ ఆఫీసర్స్ వెళ్ళి ఆ జట్లో కూర్చుని తల ముడేసుకుని పైన క్యాప్ పెట్టుకుని ధైర్యంగా విమానం వేసుకెళ్ళి శత్రువుల మీద బాంబులు వేసి చంపి వచ్చినటువంటి స్థితి ఎంత వైరుధ్యకరమైనటువంటి పరిస్థితి మనం గమనించాలి. స్త్రీలు అన్ని రంగాలలోనూ వృద్ధి చెందారండి. స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఒకనొక సందర్భంలో నేను ఒక సంఘంలోనికి వెళ్ళేవాడిని. సంఘంలోనికి వెళ్ళే పరిస్థితుల్లో ఒక తల్లి బిడ్డను ఎత్తుకుని వచ్చి, అయ్యా నేను వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను అంటే, అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వబడింది. ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు వాక్యం చెప్పండి అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద చెప్పగానే
అక్కడ ఉన్నటువంటి పిల్లనెత్తుకున్నటువంటి ఒక స్త్రీ, నేను ఒక కొద్ది నిమిషాలు వాక్యం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేసి అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమంలో ఆ సంఘ కాపరి, లేకపోతే పేరు చెప్పను కానీ ఆ సంఘ కాపరి సంఘ పరిస్థితులు ఏమని తెలియజేశారంటే, స్త్రీలు స్వార్థ ప్రకటించకూడదని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి, స్త్రీలు ఉపదేశించడానికి వీలు లేదని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి, ఇక్కడ స్త్రీలు వాక్యము చెప్పుట నిషిద్ధమని అన్నారు. నాకు చాలా బాధ అనిపించిందండి. ప్రపంచంలో పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతేమంది ఉన్నారు, ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఒకవేళ స్త్రీలే సువార్త ప్రకటించకూడదు అనంటే ప్రపంచ సువార్తను, సగ సువార్తను అడ్డుకున్నట్లే. ప్రపంచ సువార్తను ప్రకటించేటువంటి విధానాన్ని మనకు మనంగా అడ్డుకున్నట్లే. కాబట్టి అనేక సంఘాల వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, సభాముఖంగా స్త్రీలు స్వార్థ ప్రకటించకూడదు అని తెలియజేసేటువంటి సంఘాలు పరిపక్వత కలిగినటువంటి జ్ఞానం లేనటువంటి సంఘాలు. నిజమండి. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు కదా, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనాల్లో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండాలి, ఉపదేశించకూడదు, మాట్లాడకూడదు. ఎందుకని ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే, ఆ పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుద్ది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అధికంగా మాట్లాడే, అతి చేసేటువంటి వారు ఉంటారు కొంతమంది సంఘాలలో. వాళ్ళు పురుషులలోనూ ఉంటారు, స్త్రీలలో కూడా ఉంటారు. చూడండి, మంచివారు పురుషులలోనూ ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. అలాగే చెడ్డవారు పురుషులలోనూ ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. కాబట్టి అతి చేసేటువంటి స్త్రీలు అన్ని సంఘాలకు ఎందుకు చెప్పలా? కేవలం తిమోతికి రాస్తూ, కేవలం కొరింథీయులకు రాస్తూ మాత్రమే ఈ యొక్క హెచ్చరిక ఎందుకు జారీ చేశాడు అంటే, ఆ సంఘ పరిస్థితులలో క్రమం లేనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు పూర్తిగా అన్య ప్రాంతంలో ఉన్నటువంటి వారు. నూతనంగా సంఘం స్థాపించబడింది. అక్కడ అల్లరి మోకలు ఉన్నాయి, స్త్రీలలోనూ ఉన్నారు, పురుషులలోనూ ఉన్నారు. అందుకని స్త్రీలు మౌనంగా ఉండండి ముందు అనేటువంటి విషయాన్ని, ఆ మోకలు మాట్లాడే విధానాన్ని బట్టి మనం మాట్లాడతాం కదా. స్త్రీలు సౌమ్యంగా ఉండాలి కదా, ముందు మీరు మౌనంగా ఉండండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ ఉద్దేశాన్ని బట్టి మాత్రమే అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 33-34 వచనాల్లో స్త్రీ మౌనంగా ఉండాలి, వాళ్ళు ఉపదేశించకూడదు, ప్రజెంట్ ఆపండి అనేటు తాత్కాలికమైనటువంటి ఆజ్ఞ మాత్రమే కానీ అది దీర్ఘకాలికమైనటువంటి ఆజ్ఞ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది తాత్కాలికమైనటువంటి ఆజ్ఞ. ఆ యొక్క సంఘానికి, ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క క్రమాన్ని నేర్పించడానికి మాత్రమే తెలియజేయబడినటువంటి ఆజ్ఞ. ఎందుకని మీరు చెప్తూ ఉన్నారంటే, ఆ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 33-34 వచనాలు చదువుతూ ఉంటే, ఆ అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటే 3 లేక 4 సార్లు మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అనేటువంటి ప్రస్తావన కనబడుతుంది. 4వసారి మాట్లాడేటప్పుడు మాత్రమే అక్కడ స్త్రీలను ప్రస్తావించాడు. అంటే అక్కడ అల్లరి జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సమాధానం లేదు, కేకలు వేస్తూ ఉన్నారు, ఒకే సందర్భంలో ప్రవచిస్తూ ఉన్నారు, ఒకే సందర్భంలో వాక్యాన్ని చెప్తూ ఉన్నారు, ఒకే సందర్భంలో ఆ ప్రవచనాలకు, భాషలకు అర్థాన్ని చెప్తూ ఉన్నాడు. అక్కడ లేచి అనగా అక్కడ మాట్లాడాల్సినటువంటి విధానం, మీరు ముందు స్త్రీలు మౌనంగా ఉండండి. ఎందుకంటే పురుషులు త్వరగా మాట వినరు. అల్లరి మొక్కల్లో పురుషులు త్వరగా మాట వింటారా చెప్పండి? కాబట్టి స్త్రీ విధేయత కలిగింది కాబట్టి స్త్రీకే ముందు మాట చెప్పాలా. వినేవారికే ముందు చెప్తాం. కాసే చెట్టుకే దెబ్బలు కదా, అమ్మ నువ్వు ముందు ఆగు అని అంటూ ఉంటాం కదా, అట్లాగనమాట. కాబట్టి ఒకవేళ దీన్ని అక్షరార్థంగా తీసుకుని స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు, స్త్రీలు సంఘములో ఉపదేశించకూడదు అనేటువంటి మాటే ప్రామాణికంగా తీసుకుంటే, స్త్రీలు మాట్లాడకూడని పక్షాన పాటలు పాడడానికి వీలవుతుందా? నిజంగా ఇప్పుడు స్త్రీలు పాటలు పాడని సంఘాలు ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళు అవకాశవాదులుగా మరి ఏం చేస్తూ ఉన్నారంటే, స్త్రీని అణిచివేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్త్రీలు వాక్యం చదవనటువంటి పరిస్థితులు, స్త్రీలు పాటలు పాడనటువంటి పరిస్థితులు, స్త్రీలు ప్రార్థించనటువంటి పరిస్థితులు, స్త్రీలు అక్కడ మాట్లాడనటువంటి పరిస్థితులు లేనటువంటి సంఘాలు ఏమీ లేవు. కానీ అణిచివేసేటువంటి సంఘాలలో వాళ్ళు కేవలం మీరు ఉపదేశించకూడదు అనేటువంటి అణిచివేతను చూపించడానికి మాత్రమే పరిపక్వమైనటువంటి జ్ఞానము లేకుండా స్త్రీలను గుర్చినటువంటి ఆ కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. అంతేగాని అంతకు మినహాయించి దాన్ని మించి మనం అర్థం చేసుకోవడానికి లేదు.
కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రభువు మాటను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఇది గొప్ప ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరాలా? ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు గొప్ప సైన్యం వలె వాళ్ళు ఉన్నారు అనంటే, సంఘాలలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా వారే. చదువుకునేటువంటి విషయాల్లో కూడా పురుషుల కన్నా స్త్రీలు ముందున్నారు. అన్ని తరగతులలో, అన్ని పోటీ వ్యవస్థలలో ఎవరున్నారు అనంటే స్త్రీలు ముందుగా ఉన్నారండి. వాళ్ళ యొక్క చాకచక్యము, వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క మేధా సంపత్తి వర్ణించలేనిదిగా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి స్థితి మనకి కనబడతా ఉంది. కొంతమంది స్త్రీలు భర్తలు సహకరించకపోయినా వారు కష్టపడి పిల్లల్ని మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచినటువంటి వారు ఉన్నారు. భర్త దౌర్భాగ్యుడైనప్పుడు, భర్త అసమర్థుడైనప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది మనకి కనబడుతూ ఉన్నారు. కాబట్టి స్త్రీలను తక్కువ అంచనా వేయొద్దు. స్వార్థ ప్రకటించేటువంటి స్త్రీలు బహుసైన్యం వలె, గొప్ప సైన్యం వలె కనబడుతుంది. ఆనాడు ప్రవచించారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో స్పష్టమైనటువంటి విషయము స్త్రీ స్వార్థ ప్రకటించకూడదు అనేటువంటి మాట అయితే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించారు? పురుషులకు కాదు, స్త్రీకే. మొట్టమొదట ఆ విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి స్త్రీగా మనకు అక్కడ కనబడుతూ ఉంది కదా. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో స్త్రీ పేరు మీద పెద్దనైన అమ్మగారికి వ్రాయి పత్రిక అనేటువంటి ఉద్దేశం తెలియజేస్తూ 2వ యోహాను పత్రిక ఒక స్త్రీ పేరు మీద వ్రాయబడింది. స్త్రీ అక్కడ సంఘ సేవకురాలుగా, సంఘ పెద్దగా, సంఘ కార్యక్రమాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా స్పష్టంగా కనబడుతుంది. ఆనాడు ప్రవచించారు, ఈరోజు నెరవేరింది. అంతే మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి పరిస్థితిలో ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుంది అనంటే, ఆ పట్టణం అంతా తిరిగి ఏం చేసిందట? ఆ పట్టణం అంతా తిరిగి ఆ పట్టణం అంతటికి స్వార్థ ప్రకటించిన, నేను కనుగొన్నాను మెస్సయ్యను అనేటువంటి ఉద్దేశాన్ని పట్టణమంతా, అనగా ఎక్కడన్నా స్త్రీ మాట్లాడకూడదు, లేకపోతే స్త్రీ మౌనంగా ఉండాలనేటువంటి ఉద్దేశం ప్రభుదైతే, ఎందుకమ్మా అట్లా వెళ్ళావు అని అంటాడు కదా ఆయన తప్పనిసరిగా. ఆ స్త్రీ పట్టణమంతా తిరిగిందట. పట్టణమంతా తిరిగింది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, అందరికీ దేవుని స్వార్థను ప్రకటించింది. నేను మెస్సయ్యను కనుగొన్నాను, నువ్వు కూడా కనుగో. ఈ విషయాన్ని తెలియజేసినటువంటి స్త్రీ, పట్టణమంతా తిరిగి ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి స్త్రీగా, ఆనాడు యూదులలో క్రీస్తును గూర్చి స్వార్థ ప్రకటించడానికి ముందుకొచ్చినటువంటి స్త్రీగా అక్కడ సమరయ స్త్రీ మనకి స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము 29వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం కనబడుతుంది. అంత్య దినములలో స్త్రీలు ప్రవచిస్తారు అని స్పష్టమైనటువంటి ప్రవచనం అక్కడ మనకు కనబడుతూ ఉంది. స్త్రీలు అంత్య దినాల్లో, చివరి గడియలలో, చివరి దినాల్లో అద్భుతంగా ప్రవచిస్తారు. అంతేగాని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను వేరే విధంగా అర్థం చేసుకుని, స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీ ఈ విషయంలో ఇక్కడ క్రమాన్ని తప్పకూడదు, మీకు వాక్యం చెప్పడానికి వీల్లేదు, మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు అక్కడ అలా చేయకూడదు, ఇక్కడ ఇలా చేయకూడదు అనేటువంటి ఇండికేషన్స్ అవి ఏదైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనవి. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, అక్కడ ఉన్నటువంటి క్రమాన్ని అర్థం చేసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలా. ఏదైనా ఒక వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు అది శాశ్వత కాలము ఉన్నటువంటి నిలబడినటువంటి మాట, తాత్కాలికమైనటువంటి మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుని మాట శాశ్వత కాలం ఉంటుందా చెప్పండి? ఏ విధమైన సందేహం ఉందా? శాశ్వత కాలము ఉండదు. ఎందుకు అనంటే అది నెరవేర్చబడేంత వరకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నోవాహు గారితో దేవుడు ఏమని చెప్పాడు? ఈ ఉపమానాన్ని ఎక్కువగా నేను మాట్లాడతా. నోవాహు గారితో దేవుడు ఏమని చెప్పాడు? అయ్యా నువ్వు ఓడగట్టాలి అని చెప్పాడు. అబ్రహాం గారితో దేవుడు ఏమని చెప్పాడు? అయ్యా నువ్వు పలానా కానాను దేశం వెళ్ళాలి అని చెప్పాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకుని, అమ్మ నోవాహు గారికి దేవుడు ఓడగట్టమన్నాడు, మీరందరూ కూడా తల ఓడగట్టండి అన్నాను అనుకోండి, అది ఎంత ఫూలిష్నెస్గా ఉంటుంది. అది తాత్కాలికమైనటువంటి ఆజ్ఞ, దానికి ఎక్స్పైర్ డేట్ ఉంది. దాన్ని నిర్వర్తించిన తర్వాత, దాన్ని నెరవేర్చిన తర్వాత దానికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది. ఈరోజు మనం వాడగట్టాల్సిన అవసరం లేదు, ఆ వాడకట్టి దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. అలాగే అబ్రహామును ఆ యొక్క ఊరు ప్రాంతం నుంచి కానాను దేశానికి నడిపించాడు. ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞను ఈరోజు చెప్పి మీరందరూ కానాను దేశం వెళ్ళాలి, ఇదిగో వాక్యం చెప్తుంది అని అన్నాను అనుకోండి, అది ఎంతో ఫూలిష్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే స్థితి లేకపోతే ఈ విధమైనటువంటి బోధలు పెరిగిపోయినాయి. వాక్యాన్ని చూపించే మనుషులను తప్పు త్రోవ చూపిస్తున్నారు, తప్పు త్రోవ పట్టిస్తున్నారు.
కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము కనాను దేశంలో ప్రవేశించాడో అప్పుడు ఆ ఆజ్ఞకు ఉన్నటువంటి బలం తగ్గిపోయింది. ఆ మాట నెరవేర్చబడింది. మాట నెరవేర్చబడిన తర్వాత దానికి ఉన్నటువంటి బలం ఉడికిపోతుంది. అది దేవుని మాట అయినప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, అది తాత్కాలికమైన మాట, శాశ్వత కాలం ఉన్న మాట. ఆజ్ఞ తాత్కాలికమైనదా, శాశ్వత కాలము సంఘానికి ఇవ్వబడిందా అనేటువంటి ఉద్దేశాన్ని గమనించకపోతే ఇక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుంది. స్త్రీల యొక్క నోరులను మూసేసేటువంటి విధంగా, స్త్రీలపై వివక్ష చూపించేటువంటి విధంగా ఆ మాటను మార్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, అది సంఘానికి తాత్కాలికంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. దాన్ని అక్కడి వరకు మాత్రమే ఆలోచించాలి. ఇంకా మనం గమనించినట్లయితే యావేలు ప్రవక్త ప్రవచించినట్లుగా ఈరోజు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే అనేక మంది స్త్రీలు గొప్ప ప్రవక్తలుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ మహాపట్టణంలో రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మగారు, దైవజనురాలు, ఎంత గొప్ప పరిచయం చేసింది. ఒక స్త్రీ నోరే కనుక మూయబడి ఉంటే, వాక్యం నిజంగా ఒక స్త్రీ నోరు మూస్తే కనుక ఇంత గొప్ప స్వరం బయటకు వచ్చేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప స్వరాన్ని బట్టి ఇన్ని వేల మంది రక్షణ పొందేవారా? ఇంత గొప్ప స్వరాన్ని బట్టి ఇన్ని కోట్ల మందికి స్వార్థ ప్రకటించబడేదా? ఈ స్వరము గొప్పది. ఇటువంటి స్వరాలను ఎన్నో పరిపక్వత లేనటువంటి సేవకులు మూసేశారు. కాబట్టి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీలారా, సంఘ సేవకురాలలారా, సంఘ పరిచారకులారా, మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మీకు ఒక బలమైనటువంటి మాటను చెప్పాలని నేను ఆశపడ్డాను. మీరు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏ మాత్రము అడ్డు కానీ ఆటంకం కానీ చెప్పలేదు. ఆయన సువార్త ద్వారాన్ని తెరిచి దానికి స్త్రీకి, అనగా ఆ విషయాన్ని స్త్రీకి మొట్టమొదట తెలియజేశాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. సువార్తల ముందుండాలా, సువార్త ప్రకటించాలా. అయ్యో నేను భర్త చాటునున్నానండి, నా పిల్లలను పెంచుకోవాలండి, లేకపోతే నేను బలహీనురాలనండి, నాకు ఆరోగ్యం సరిలేదండి, అయ్యో నేను వృద్ధురాలనండి, లేక ఇటువంటి మాటలు స్త్రీలారా దయచేసి మీరు చెప్పొద్దు. ఈ మాటలు మరి ముఖ్యంగా ఆడవారికి చెప్తూ ఉన్నా. ఆడవారంటే ఎవరో మనం మాట్లాడుకున్నాం ఇది వరకు. వారు ఏడవారు కాదు, ఆడవారు పరలోకమందు ఉండేటువంటి వారు. అందులో పురుషులు ఉన్నారు, అందులో స్త్రీలు ఉన్నారు. అందుకని సంఘాన్ని దేవుడు ఏమని పోల్చాడు అనంటే, స్త్రీకి సాదృశ్యంగా పోల్చాడు. స్త్రీలు కూడా ఆడకపోయే ఆడవారే కానీ ఇక్కడ ఉండేటువంటి వారు కాదు. స్త్రీ సంఘ స్వారూప్యంలో ఉంటే కనుక ఆ సంఘంలో పురుషులు ఉన్నారు, పురుషులు పాలిభాగస్తులై ఉన్నారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. పురుషులు స్త్రీలో భాగమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి దిగి రావాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆయన అంటూ ఉంటాడు ఒక సందర్భంలో, అబ్రహాము కుమారులని మీరు అనుకుంటూ ఉన్నారు కదా, ఈ రాళ్ల వల్ల సైతం అబ్రహాముకు కుమారులను పుట్టించగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది అని మాట్లాడుతాడు. అటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక స్త్రీ గర్భాన జన్మించాడు. అంటే స్త్రీ లేకుండా పరమాత్ముడు కూడా భూమి మీదకి దిగి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు. కాబట్టి స్త్రీ ఎంత ఉన్నతమైనటువంటి పాత్రగా బైబిల్ గ్రంథంలో వాడబడింది, కొనియాడబడింది అని అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా, స్త్రీలకు చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి స్త్రీలారా, ప్రభువే గణపరిచినటువంటి వ్యక్తులు మీరు, ప్రభువే ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ప్రభు అంత్యకాలంలో చెప్పినటువంటి ఆ ప్రవచనం, యావేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనము ఈరోజు నెరవేరుతుంది. స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నారు, ప్రకటించేవారిగా ఉన్నారు. ప్రవక్తలు అనగా ప్రకటించేటువంటి వారు. ఏం ప్రకటించేటువంటి వారు? దేవుని మాటను ప్రకటించేటువంటి వారు, వారే ప్రవక్తలు. జరగబోయే విషయాన్ని ప్రకటించేటువంటి వారు. ఏం జరుగుద్ది? నీ ఇంట్లో బంగారం పోతే నాతో చెప్పు, ఎక్కడుందో చెప్తాను. ఇది కాదు ప్రవచనాలంటే. లేకపోతే డబ్బులు పోనియా, ఉంగరం పోయిందా, పలానా ఆత్మ పట్టిందంట, ఆవిడ దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడంట, నా వస్తువులు ఎక్కడ పోనియో తెలుసుకుంటానని ఈ దౌర్భాగ్యం కూడా ఉంది క్రైస్తవ్యంలో అక్కడక్కడ. ప్రవచనం అంటే అదే కాదు, జరగబోయేటువంటి విషయాలలో ఏదైతే ఉన్నాయో, ప్రభు రానై ఉన్నాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఆయన మనల్ని అందరినీ ఎత్తిపట్టుకుంటాడు, మనమంతా దేవునితో సహవాసం చేస్తాం, మనకి ఈ విధమైనటువంటి నీతిక్రియలు ఉంటే, ఈ విధమైనటువంటి ధర్మకార్యాలు ఉంటే, ఈ విధమైనటువంటి బహుమానాలు మనకు ఉన్నాయి అని ఎన్నో ప్రవచన రూపంలో బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్లో లేనటువంటి విషయాన్ని ఇంకా ఎవడన్నా లేకపోతే ఎవరైనా వచ్చి నేను ఏదో చెప్తానంటే మనం నమ్మాల్సినటువంటి అవసరము. నేను ప్రకటించిన సువార్త కాక నేనైనను, లేకపోతే వేరొకరి పరలోకం నుంచి ఒక దూతైనను ఎవరైనా మీతో మాట్లాడితే వాడు శాపగ్రస్తుడు, వాడి మాటలు నమ్మొద్దని వాక్యం సూటిగా తెస్సలోనికి రాసినటువంటి పత్రికలు తెలియజేసింది.
కాబట్టి బంగారం పోయింది, అప్పులు అవుతున్నాయి, ఎక్కడికో వెళ్తే తీరుతాయి, వద్దండి. అట్లా వద్దు. పరిపూర్ణమైనటువంటి వాక్యము, సత్యవాక్యము, ఆత్మ అభిషేకం కలిగినటువంటి దైవజనురాలు లేక దైవజనులు ఎక్కడైతే ఉండి వారి యొక్క క్రియలు ఎవరు ఉన్నా రాకపోయినా, నిజంగా ఇక్కడ ఉండగా నేను గమనించినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా కానుకల గురించి గట్టిగా గద్దించి చెప్పిన పరిస్థితులు లేవండి. హైదరాబాద్లో ఏ సంఘంలోనో ఏ పెద్ద చర్చిలోనో చూడండి, కానుకల గురించి వాదనం కొట్టేస్తారండి. కానుక అంటే ఇవి చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశం కాదు, ఆ వివేచన జ్ఞానం విశ్వాసులకే ఉండాలి. ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది అనంటే, ఇంత ఉన్నతమైన పరిచర్య జరుగుతుంది అనంటే ఎంత ఖర్చు జరుగుతుంది, ఎంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే ఒక స్కూల్ నియమించబడ్డం, ఒక కాలేజీ నియమించబడ్డం, లేక ఒక పరిచర్య కొనసాగించబడ్డం, వారికి భోజన కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి సంఘ కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు అద్దులు కట్టడం, లేకపోతే వచ్చేటువంటి సేవకులకు ధన రూపంలో వారికి కానుక ఇవ్వడం, ఇంత గొప్ప పరిచర్యలు జరిగి ఎక్కడెక్కడో ఉన్నటువంటి సత్య సువార్త ఇక్కడ ప్రకటించబడాలని, ఎక్కడ నుంచో ఆల్ నైట్ ప్రేయర్కి ఒక దైవజనుడిని, ఆదివారం పూట ఒక దైవజనుడిని, ఇంకొక సందర్భంలో ఒక దైవజనుడిని తీసుకొచ్చి సంఘ కార్యక్రమాలు కొనసాగించడానికి, ఆయా వ్యవస్థలను నడిపించడానికి ఎంతో ధన వ్యయ ప్రయాసాలు ఖర్చు పెడుతున్నటువంటి దైవజనురాలకు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆవిడ స్త్రీ అయినందుకు గర్వపడాలి, దేవునికి స్తోత్రం తెలియజేయండి. ఎంత పెద్ద భారం, ఎంత పెద్ద పరిస్థితి. ఈ పరిస్థితులలో నిజంగా ఆ వివేచన జ్ఞానం మనకే ఉండాలి. దాన్ని ఎవరు ఎక్కువగా ప్రస్తావించి చెప్పడానికి కాదు. మనం ప్రార్థిస్తున్నామనంటే ఆ స్థితి అక్కడ ఉండాలా. మనం వెళ్తే ఫ్యాన్ తిరగాల, లైట్ వెలగాల, మనం నడవడానికి చక్కగా శుభ్రం చేసి ఉండాలా, మనం చూడడానికి వీడియో రెడీ చేసి ఉండాలా, మంచి వాగ్దాటి కలిగిన సేవకులు, అన్నిటినీ సమర్థించుకోవాలా. ఊరకనే ఏది జరగదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి గొప్ప పరిచయం నేను గమనించాను. నిజంగా ధనం గురించి చాలా తక్కువ ప్రస్తావన కలుగుతుందండి. ఇక్కడ లోకంలో అంతా ధనమే, లోకంలో సేవకులు అంతా ధనమే, ఎక్కడ చూసినా డబ్బే. నిజంగా దేవుని మహాకృపను బట్టి మీరు చక్కని, పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి రీతిగా, పోయిన వారం కాదు అంతకుముందు వారం, ద్రాక్షవల్లి అది చక్కని సత్తువు కలిగినటువంటి చోట నాటబడింది, ఏ లోటు లేనటువంటి చోట నాటబడిందని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఒక స్త్రీ యొక్క నీడలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం తెలియజేయండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవచనం ఈరోజు నెరవేరుతూ ఉంది. ఫిలిప్పు యొక్క కుమార్తెలు, నలుగురు కుమార్తెలు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ప్రవచించేటువంటి స్త్రీలుగా కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు యొక్క కుమార్తెలు ఎలా ఉన్నారు? ఒకవేళ స్త్రీ మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే, వాళ్ళకి అటువంటి పరిస్థితి నిజమైతే వాళ్ళకి ప్రవచించే హక్కు ఎక్కడి నుంచి ఉంది? ఈ ఫిలిప్పీలకు పత్రిక రాసింది కూడా ఎవరైనా అపోస్తలుడైనటువంటి పౌలే. స్త్రీ ప్రవచిస్తుందని తెలియజేశాడు కదా. కాబట్టి దేవుని సంఘ పిల్లలారా, నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, స్త్రీ ప్రవచించింది. ఏం చేసింది చెప్పండి? స్త్రీ ప్రవచించింది, స్త్రీ మాట్లాడింది, స్త్రీ ఉపదేశించింది, స్త్రీ సంఘాన్ని నడిపించింది, స్త్రీ కుటుంబాలను నడిపించింది, స్త్రీ ఇప్పుడు పైలట్ నడుపుతుంది, స్త్రీ దేశానికి సంరక్షణగా ఉంది. ఈరోజు దేవుని పిల్లలారా, స్త్రీ మాట్లాడాలి. మాట్లాడుకుంటూ ఉంటే కాదు. ఇది వరకు పక్కనుండాలి, పరదాల చోటున ఉండాలి. అమ్మో ఏం మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో, ఆ కార్యక్రమంలో నేను పాలు పొందగలనా, ఈ విషయంలో నేను సామర్థ్యంగా ఉండగలనా, అట్లా నేను చేయడానికి నాకు ఆ శక్తి సరిపోతుందా, ఎట్లా మాట్లాడారు. అట్లా పిల్లల్ని కూడా అట్లా పెంచొద్దు. వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేర్పించి పెంచండి. స్త్రీలకు, స్త్రీలు గొప్ప చెక్కిన స్తంభాలు, వాళ్ళు బలమైన ఆయుధాలు. ఈరోజు స్త్రీలను పెంచేటువంటి విధానంలో తల్లిదండ్రులే వారికి బలహీనతగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. స్త్రీలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒక చక్కని విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తానా, ఇదివరకు కూడా చెప్పాను. ఒక సర్కస్ కంపెనీలో 4 పులులను పెంచుతున్నారు. 4 పులులను పెంచుతున్నారు, చాలా ఇష్టంగా పెంచుతున్నారు. వాటికి సర్కస్ నేర్పించారు. అవి మాట వినప్పుడు దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, దాన్ని బాధిస్తూ ఉంటారు, దాన్ని మాట వినేలాగా లోబరుచుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితి జరుగుతుంది. పేపర్లో న్యూస్ వచ్చింది. ఏంటి అనంటే, సర్కస్ వాళ్ళు పులులను పెంచకూడదు, ఎందుకనంటే పులులు తక్కువైపోయి వాటిని హింసించకూడదు, వెంటనే మీరు వాటిని తీసుకెళ్ళి అడవిలో విడిచిపెట్టాలి. పేపర్లో న్యూస్ వచ్చింది. ఆ యొక్క సర్కస్ కంపెనీకి ప్రభుత్వం వైపు నుంచి లెటర్ వచ్చింది. చూసారు, చాలా బాధపడ్డారు. అయ్యో ఏంటయ్యా, ఈ పులుల వల్ల ఏదో కడుపు నింపుకుంటూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి పెంచాం కదా, ఎలా అక్కడ విడిచిపెట్టగలమని చెప్పేసి ప్రయాసతోనే, భారంతోనే ఆ పులులను తీసుకెళ్ళి అడవిలో విడిచిపెట్టారు. తర్వాత రోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చినాయి అంటే, అడవి కుక్కలు పులులను చంపేసినాయి అట. ఏం చంపేసినాయి చెప్పండి? అడవి కుక్కలు చంపేసినాయి. ఎవరో వచ్చి ఒక సింహం దాడిలో పులి చచ్చిపోయిందంటే ఆ పులికి గౌరవం. అది ఎవరు చంపేసినాయి? అడవి కుక్కలు చంపేసినాయి. పందులు చంపేస్తున్నాయి పులుల్ని.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆ పులులకు వేటాడటం తెలియదు. ఆ పులులకు మాంసం వేస్తే తినడం మాత్రమే తెలుసు. వాటిని అట్లాగే పెంచారు. ఈరోజు ప్రతి స్త్రీ ఒక పులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి స్త్రీ కూడా ఒక పులే. అట్లా పెరగాలి, అట్లా మాట్లాడాలి, అట్లా ధైర్యంగా ఉండాలి, అట్లాగా ప్రశ్నించాలి, ఆ విధమైనటువంటి పనులు చేయాలి, ఆ విధంగా బిడ్డలను పెంచాలి. వాళ్ళని కేవలం ఇంట్లో పెరిగేటువంటి మాంసం వేస్తే తినేటువంటి పులులుగానే వాళ్ళని పెంచితే గనక రేపు సమాజంలో వాళ్ళు బతకలేరు. వాళ్ళు ఈ ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ఇల్లు కాని ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ధైర్యంగా బ్రతకాలా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలా. సమస్య వచ్చిందంటే ఈరోజు పేపర్లో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో కోడలు ఊరేసుకుని చనిపోయింది, అత్త బాధిస్తే కోడలు చనిపోయింది, తల్లిదండ్రులకు ఆ బాధలు చెప్పలేక ఆ స్త్రీ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో భర్త చేతిలో చనిపోయింది, లేకపోతే అత్తమామల చేతిలో చనిపోయింది, ఇంకా ఏదో పరిస్థితి, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. కాబట్టి రోజులు మారాయి. అటువంటి రోజుల్లో నుంచి విమానాలలో ధైర్యంగా ప్రయాణం చేసి ప్రశ్నించగలిగినటువంటి, మాట్లాడగలిగినటువంటి, ఎదుటివాడు ఎవడైనా శత్రువు అయితే కనుక వాడిని అవసరమైతే యుద్ధంలో చంపగలిగినటువంటి స్థితికి ఎవరు వెళ్ళారు అంటే స్త్రీలు వెళ్ళారు. అమ్మ పిల్లలారా చాలా జాగ్రత్తగా వినండి, తల్లులారా చాలా జాగ్రత్తగా వినండి. మీ యొక్క పిల్లల్ని ఎట్లా పెంచాలి అని అంటే ధైర్యంగా పెంచాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలా, ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవాలా, ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవాలా. అటువంటి పరిస్థితుల్లో పెంచాలా పిల్లల్ని. అంతేగాని చిన్న చిన్న వాటికి బలహీన పడిపోయి, చిన్న చిన్న వాటికి భయపడిపోయి చాలామంది వస్తూ ఉంటారు కదా, ప్రార్థన ఇండయ్య గారు అని చెప్పకుండానే ఏడుస్తూ ఉంటారు. అంటే ఏడవడం తప్పని కాదు, వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అట్లా పెరగలేదు. వాళ్ళ సమస్యను కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోలేక వాళ్ళ కన్నీటి ద్వారా వాళ్ళ యొక్క పరిస్థితిని చెప్పుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అమ్మా నేను చెప్తూ ఉన్నాను, నువ్వు దేవుని దగ్గర ఏడిస్తే భూమి మీద ఎవరి దగ్గర ఏడవలసినటువంటి పని, భూమి మీద ఎవరి దగ్గర ఏడవలసినటువంటి పని లేదు. దేవుని దగ్గర ఏడవకపోతే ప్రతి ఒక్కరి దగ్గర ఏడవాలి, ప్రతి ఒక్కరి దగ్గర తలదించుకోవాలా, ప్రతి ఒక్కరి దగ్గర లోబడాలా, ప్రతి ఒక్కరి దగ్గర అయ్యో ఏం జరుగుద్దో, అమ్మో ఏం జరుగుద్దో, ఈ పరిస్థితి సాధించలేమో, అమ్మో మగవాళ్ళు ఉన్నారు అటు వెళ్ళడం ఎందుకు, అమ్మో మగవాళ్ళు అక్కడ, అట్లా వద్దట్లా. ధైర్యంగా ఉండాలి. స్త్రీకి సంపూర్ణమైన స్వేచ్ఛ బైబిల్ ఇచ్చింది. స్త్రీకి సంరక్షకుడిగా పురుషుడే ఉన్నప్పటికీ ఆ సంరక్షకుడిగా పురుషుడు ఎవరు అనేటువంటి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే వివాహానికి ముందు తండ్రి, వివాహం తర్వాత భర్త, పురుషుడు ఉన్నప్పటికీ ఆ స్త్రీకి కొన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది, ఇది తప్పని చెప్పే స్వేచ్ఛ ఉంది, కుటుంబాన్ని నడిపించగలిగిన సామర్థ్యం ఉంది, సంఘాన్ని నడిపించగలిగిన సామర్థ్యం ఉంది, పట్టణాన్ని నడిపించగలిగిన సామర్థ్యం ఉంది. ఆ యొక్క అధికారంలో కూర్చుని అధికారిగా సామర్థ్యాన్ని ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు భారతదేశ సరిహద్దుల్లో గన్నులు పట్టుకుని యుద్ధానికి నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఆ స్త్రీకి ఉంది. కాబట్టి స్త్రీలారా మీరు ఎవరికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. దేవుడు మీకు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రవచించండి, మీరు మాట్లాడండి, క్రీస్తు వస్తున్నాడని చెప్పండి, అనేక మందికి క్రీస్తును గుర్చినటువంటి స్వార్థ విస్తరింపచేయండి. ఆ యొక్క సమరయ స్త్రీ అట్లాగే చెప్పింది. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి ఫీబే మనం పోలికను మాట్లాడుకున్నాం ప్రారంభంలో. ఆ పోలిక ఎట్లా ఉంది అంటే, ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, సిఫారసు చేస్తూ ఉన్నాడు. ఆ లెటర్ తీసుకుని ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు. ఆ వ్యక్తి తీసుకువెళ్ళేటువంటి వ్యక్తి ఫీబే. ఆ వెళ్ళేటువంటి వారు ఈ యొక్క ఫీబేను అంగీకరించాలి. పరిశుద్ధులను సన్మానించినట్లుగా ఆవిని సన్మానించాలి. ఎవరిని బట్టి సన్మానించాలి చెప్పండి? అపోస్తలుడైనటువంటి పౌలు రాసి ఇచ్చిన లెటర్ను బట్టి. దేవునికి స్తోత్రం తెలియజేయండి ఒకసారి. అందుకుని సిఫారసు చేస్తూ ఉన్నాను అని అంటున్నాను. ఈరోజు మనమంతా ఫీబే వలె ఎట్లా ఉన్నామనంటే దారి తప్పినటువంటి వారి పోలికలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఫీబే దారి తప్పలేదు, కానీ పోలిక చెప్తూ ఉన్నాను మీకు. అక్కడ లెటర్ రాసినటువంటి అపోస్తలుడైన పౌలు దేనికి పోలికగా ఉన్నాడు అని అంటే మనల్ని సిఫార్సు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. మనం తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభు అంగీకరించేటప్పుడు, ప్రభువా ఇదిగో పరిస్థితి, ఇదిగో నా అంతటికి నేను రాలేదు, నా అంతటికి నేను వస్తే నువ్వు గెంటేస్తావు నన్ను, నాకు తెలుసు. ఎందుకంటే నేను క్రీస్తు రక్తాన్ని బట్టి వచ్చాను, క్రీస్తు సిఫారసును బట్టి వచ్చాను, క్రీస్తు నామాన్ని బట్టి వచ్చాను, క్రీస్తు ఉద్దేశాన్ని బట్టి వచ్చాను. ఈ లెటర్ను బట్టి నన్ను చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత నీకు. నా ప్రవర్తన కాపాడుకున్నా. అందుకని ఫీబే ఎటువంటి వ్యక్తి అనేటువంటి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఆవిడ పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు పరిశుద్ధత లేనటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. దేవుని పని చేయాలంటే పరిశుద్ధతలో పాలిభాగత్వం ఉండాలా. చూడండి, దేవుడు పరిశుద్ధులకు సాదృశ్యంగా ఏదైనా చెప్దామంటే బైబిల్ గ్రంథంలో ఒక్కరిని కూడా పరిపూర్ణ పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పాల.
ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఎవరిని చెప్పాడు ప్రభు అని అంటే అబ్రహాముని చెప్పాడు. ఒక నీతికి సాదృశ్యంగా ఎవరిని చెప్పాడు ప్రభు అని అంటే యోసేపుని చెప్పాడు. లేకపోతే ఒక చక్కని పోరాటానికి ప్రార్థనకు సాదృశ్యంగా ఎవరిని చెప్పాడు అని అంటే యాకోబు రాత్రంతా ప్రార్థించాడు, యాకోబుని చెప్పాడు. ఇట్లా మనం చెప్పుకోవాల్సినటువంటి స్థితి పరిస్థితి అయితే ప్రతి సందర్భానికి ప్రతి నీతికి ఎవరో ఒకరు సాదృశ్యంగా కనబడతారు. కానీ పరిశుద్ధతకు సాదృశ్యంగా ఎవరు నియమించబడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా పరిశుద్ధతకు సాదృశ్యంగా నియమించబడలేదు. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండి నన్ను చూసి నేర్చుకోండి. పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రాముఖ్యము, పరిశుద్ధతలో ఉన్నటువంటి పరిపూర్ణత నాలో ఉంది. నా ద్వారా మీరు పరిశుద్ధులు కావాలా? ఎవరు మాదిరా? ప్రపంచంలో ఏ నామంతోనూ దేవుణ్ణి అంతగా స్తుతించలేదు. పరలోకంలో ఉన్నటువంటి దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ప్రభు నిత్యము ప్రతిగానాలతో స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధత దేవునికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. దేవునికి ఇష్టమైనటువంటి పేర్లలో పరిశుద్ధుడైనటువంటి పేరు అతి ప్రాముఖ్యమైనది. భూమి మీద మనుష్యులలో ఎవరు పరిపూర్ణ పరిశుద్ధత కలిగినటువంటి వారు లేరు. కానీ ఆ యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ఆ ప్రభువు మాత్రమే పరిపూర్ణ పరిశుద్ధతకు సాదృశ్యంగా మనకి కనబడతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఫీబే దేనిని రిప్రజెంట్ చేస్తూ ఉంది అంటే పరిశుద్ధతను రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఎందుకు చేర్చుకోవాలి? ఆవిడ పరిశుద్ధతకు తగినటువంటి జీవితాన్ని జీవించింది. ఎందుకు అపొస్తలుడైనటువంటి పౌలు సిఫారసు చేస్తూ ఉన్నాడు? ఆవిడను బట్టి అయితే మీరు సంఘంలోనికి ఆహ్వానించాల్సినటువంటి స్థితి లేదు, ఆ స్త్రీని బట్టి అయితే. కానీ నేను సిఫారసు చేస్తున్నా నా రక్తాన్ని బట్టి. తండ్రి అంటూ ఉన్నాడు, నేను ఈ సంఘాన్ని సిఫారసు చేస్తూ ఉన్నా, నా రక్తాన్ని బట్టి వీరిని అంగీకరించు ప్రభు. అయ్యా, నా కృపను బట్టి వీరిని అంగీకరించు. ధర్మశాస్త్రం బట్టి వీళ్ళు పాపులై ఉన్నారు, ధర్మశాస్త్రం బట్టి వీరు చంపవలసినటువంటి వారై ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బట్టి యోగ్యమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు కాదు. ధర్మశాస్త్రము కొన్నటువంటి బలం మరణం అయితే ఆ మరణం వీరిపై ఏలుబడి చేసింది. వీరు ఏమాత్రము యోగ్యుడు కాదు. కానీ నా శిలువ మరణ పునరుద్ధాన రక్తాన్ని బట్టి, నేను చేసిన బలమైన కార్యాన్ని బట్టి వీరిని అంగీకరించుట నీకు ఉత్తమమై ఉన్నది ప్రభు, యోగ్యమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ఫీబేకు లెటర్ రాస్తున్నటువంటి పౌలు మాత్రమే కాదు, మన పక్షాన సిఫారసు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను సిఫారసు చేస్తూ ఉన్నాను, రికమెండేషన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, ఎట్లా ఉండాలి మనం? ఆ ఫీబేకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత సాదృశ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పరిపూర్ణతలోనికి ప్రవేశించాలి. క్రీస్తును పోలి మాదిరి, క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి మాదిరి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ప్రవేశించాలి. దినదినము ప్రవేశించాలి. ఈ పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంటుంది? నడికాలి వరకు ఉంటుందా, లేకపోతే మోకాళ్ళ వరకు ఉంటుందా, నడుము వరకు ఉంటుందా, మెడ వరకు ఉంటుందా, ఆ యొక్క తలకు మించి ఉంటుందా అంటే పరిశుద్ధత ఇంతవరకు ఉంటుందని మనం చెప్పలేం. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అని అనుకుంటే పరిశుద్ధత యొక్క పరిపూర్ణత తండ్రిలోనే మనం చూస్తాం. కాబట్టి మన యొక్క మార్పు తండ్రిని చూసి ఉండాలి, కానీ మనుషులను చూసి కాదు. ఆ మార్పు యొక్క సాదృశ్యాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం చదవబడినటువంటి వాక్యంలో ఫీబే రిప్రజెంట్ చేస్తుంది. రెండో విషయం ఏంటంటే ఆవిడ సంఘ పరిచారకురాలు. ఆ యొక్క కేంక్రేయలో ఉన్నటువంటి సంఘానికి పరిచారకురాలుగా ఆవిడ మనకు కనబడుతుంది. ఈవిడ రోమాకి వెళ్తున్నప్పుడు ఆ లెటర్ ఇచ్చాడు, ఈవిని చేర్చుకోండి అని. ఈరోజు సంఘ పరిచారకురాలుగా ఎవరున్నారు చెప్పండి? సంఘాన్ని కాపాడుకోవాలా, సంఘంలో ఏ సమస్య వచ్చినా నిలబడాలా, సంఘం కొరకు పని చేయాలా. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు, నేను నీ కోసం పని చేస్తాను ప్రభు, నీ కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, అయ్యా నా జీవితాన్ని నీ సంఘంలో గడుపుతున్నాను ప్రభు, నా జీవితాన్ని నీ పనిలో గడుపుతున్నాను ప్రభు, నా జీవితాన్ని నీ కొరకు గడుపుతున్నాను ప్రభు. ఈ మాట మాట్లాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? బహు తక్కువ మంది మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఈవిడ ఎట్లా కనబడుతుందంటే పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా కనబడుతుంది. సంఘానికి పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా, సేవకునికి పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా, సేవకురాలకు పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంఘ పరిస్థితుల్లో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, భారం కలిగినటువంటి వ్యక్తిగా ఆ ఫీబే రిప్రజెంట్ అవుతూ ఉంది. అంటే కనబడుతుంది, సాదృశ్య రూపకంగా మనం ఆ ఫీబేని అట్లా మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఒక గొప్ప సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక సమాజానికి సాదృశ్యంగా ఉంది, ఒక గొప్ప దేశానికి సాదృశ్యంగా ఉంది, ఈ ప్రపంచానికి సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. తండ్రి అయినటువంటి దేవుని
తో కుమారుడైనటువంటి ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను సిఫారసు చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, ఈ పరిచారకురాలు నువ్వు అంగీకరించాల్సినటువంటి స్థితి ఎంతైనా ఉంది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు అని మాట్లాడుతున్నారు. మూడో లక్షణంగా మనం చదువుకున్నాం, ఆవిడ అనేకులకు పౌలుకు సహకారాన్ని అక్కడ మనం చూస్తాం. ఆవిడ అనేక మందికి సహాయం చేసిందట. ఈరోజు నిలబడగలమా? మనం సహాయం చేయగలమా? ఈరోజు చాలామందిని చూస్తే ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరండి. ఆ ఎంగిలిపడి కాకిలు ఎక్కడ తింటాయో అని చెయ్యి శుభ్రంగా నాకేస్తారు. అటువంటి పరిస్థితి, అటువంటి వాళ్ళు ఉన్నారు. గలీజీ మెంటాలిటీ. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క ఫీబేకు దయాదాతృత్వ హృదయం ఉంది. ఈరోజు ప్రతి స్త్రీకి, ప్రతి ఒక్క పురుషునికి, సంఘంలో పాలిభాగస్తులైనటువంటి వారికి దయాదాతృత్వ హృదయం కావాలా? నీ చేయ చాపాలా, మాట్లాడాలా, ఈ యొక్క పరిస్థితిని తెలియచేయాలా. కాబట్టి దేవుని పిల్లలారా, సహాయకులుగా అంతమంది ఉంటూ ఉన్నారు. దేవుని పిల్లలకు సహాయకులుగా అంతమంది ఉంటున్నారని, దేవుని సంఘానికి సహాయకులుగా అంతమంది ఉంటున్నారు. సహకారుల పేరు, దేవుని పరిచర్యలో సహకారుల పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయని ప్రభు చెప్తున్నాడే. దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిందే. అయ్యో, ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా? ఫీబే పేరు జీవ గ్రంథంలో మనం చూస్తాం. ఆవిడ సహాయకురాలుగా కనబడుతుంది. పౌలుతో అనేక సందర్భాలలో ఆవిడ సహపని వ్యక్తిగా కనబడుతుంది. ఈరోజు పనిలో సహపని వ్యక్తిగా కావాలి. మా పల్లె ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు చక్కగా అవన్నీ కింద ఆ మ్యాట్లు, చక్కగా కుర్చీలు, ఫ్యాన్లు, లైట్లు మొత్తం వేసేసి ఉన్నాయి. కానీ మా పల్లెటూరులో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు బరకాలు వేయాలా, వాళ్ళు కుర్చీలు వేయాలా, వాళ్ళు కిందే మోకరించాలా. ఆ పరిస్థితిని బట్టి ఆ యొక్క క్రమం ఎవరు చూసుకోవాలంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చినటువంటి వాడికి దేవుడు యోగ్యతనిస్తాడు. చివరిగా ఉండాలని ఎప్పుడు ఇష్టపడద్దు. చివరి న్యాయాధిపతి సంసోను గుడ్డివాడైపోయాడు. చివరి రాజు సిద్కియా గుడ్డివాడైపోయాడు. చివరి యాజకుడు ఏలి గుడ్డివాడైపోయాడు. చివరిలో ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు, గుడ్డివారైపోతారు. ఆత్మీయ భ్రష్టత్వం, ఇంకా అనేకమైన సాదృశ్యాలు ఉన్నాయి. కానీ దేవుని చిత్తం అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎట్లా ఉండాలి అంటే, దేవుని పనిలో ముందుండాలా. నేను పని చేస్తున్నా, ఇదిగో నేను సహాయంగా ఉంటున్నా, నేను నిలబడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఆయన పని నా ద్వారా అవుతుందంటే ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను ప్రభు. ఆ సామర్థ్యం మనకు ఉండాలి. ప్రతి స్త్రీకి ఆ సామర్థ్యం ఉండాలి. ప్రతి సంఘానికి ఆ సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం లేకుండా ఎప్పుడో వేసాం కదా 25 రూపాయలు 10 రూపాయలు కానుక, చాలులే దేవునికి ఈ రోజుకే ఎక్కువ కష్టపడిపోయాం, ఆ కానుకను 30 సార్లు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. చాలాసార్లు చాలా దాతృత్వ హృదయం కలిగి దేవుని దగ్గర, ప్రభువా నీ దగ్గర సమర్పణ కలిగి ఉన్నానయ్యా అని అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన పనిలో సహాయంగా ఉండాలి. ఇది ఫీబే ఉంది, అట్లా పౌలుకి సహాయంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారికి సహకారంగా నేనున్నాను కదా అనేటువంటి ధైర్యంగా ఫీబే కనబడుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక స్త్రీ ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అక్కడ మనకి కనబడుతుంది. ఈరోజు అట్లా ఉండాలి స్త్రీలు అందరూ. స్త్రీ యొక్క సంఘంలో స్వారూప్యాన్ని సంతరించుకునేటువంటి పురుషులందరూ కూడా ఆ విధమైనటువంటి మాదిరిని కలిగి ఉండాలి. ఆమె పేరుని బట్టి మనొక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఆవిడ ఈ పేరు ఏంటంట? ఫీబే. అంటే ఏంటి? ప్రకాశించున్నది, వెలుగునిచ్చినది, కాంతివంతము. ఇటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఫీబే అనేటువంటి మాట. నువ్వు ఉన్న చోట ప్రకాశించాలా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రకాశించాలా. నువ్వు ఉన్న చోట చీకటి ఉండకూడదు. చీకటిని వీలైనంత వరకు తీసేయాలా. కొన్ని దీపాలు ఉంటాయి, గుడ్డి దీపాలు అంటారు. వాటిని ఏ దీపాలండి? గుడ్డి దీపాలు అంటారు. చిన్న పాతకాలంలో ముసలి వాళ్ళకు, వృద్ధులకు బాగా తెలుస్తుంది. గుడ్డి దీపాలు అంటే కిరసనాల బుడ్డి ఉండేది. ఆ ఒత్తి ఇలా తిప్పుకుంటూ ఉంటే చిన్న లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ ఒత్తి కాసేపు వెలిగిన తర్వాత ఆ ఒత్తి నుసి కడుతుంది. నుసి కడతాం అంటే మసి కడుతుంది అనమాట, వెలుగు ఉండదు. దాన్ని ఏమంటారంటే నుసిగట్టిన దీపం అని అంటారు. ఏమంటారు? ఆ అద్దం చుట్టూ కూడా నల్లగా కమిలిపోయి దీపం వెలుగు రాకుండా, ఎలాగనా వద్దా, ఆరిపోనా, ఏం వెలుగుతాం, లేదు సాల్లే ఇంకేం వెలుగుతాం. దానివల్ల ఉపయోగం ఏది ఉండదు. దానివల్ల ఏ పని చేసుకోవడానికి ఉపయోగం ఉండదు. చిచ్చి ఆ వెలుగుని చూస్తే చిరాకు వచ్చేది. ఇది ఆరిపోయినా బాగుండి కానీ ఈ విధంగా ఎలగడం ఏంట్రా అని అనిపిస్తుంది మనకి. గుడ్డి దీపాల్లో మనం బ్రతుకుండకూడదు. మనం ఉన్న చోట ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ట్యూబ్ లైట్ మన వాక్యాన్ని చదవడానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది చూడండి. మనం ఉంటున్నటువంటి చుట్టుపక్కల మనం అట్లా ఉండాలా, మనం అట్లా ప్రకాశించాలా, మనం వెలుగును విదజల్లాలా. ఆ విదజల్లిన వెలుగును బట్టి ఆ వెలుగులో అనేక మంది క్రీస్తును తెలుసుకోవాలా, క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోవాలా. ఫీబే అట్లా బ్రతికినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఎట్లా బ్రతికినటువంటి స్త్రీగా కనబడుతుంది? అట్లా బ్రతికినటువంటి స్త్రీగా కనబడుతుంది. నువ్వు ప్రకాశిస్తున్నావా? లెమ్ము, తేజరులెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది.
అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మహిమని ద్వారా ఉదయించాల, దేవుని మహిమని ద్వారా ప్రకాశించాల, దేవుని మహిమ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు తండ్రి, కుమారుడైనటువంటి ప్రభు కూడా మాట్లాడుతున్నారు. మీరే ఆ వెలుగు, మీ ప్రకాశతలో అనేక మంది వెలగల. మీరు వెలగడం కాదు, అనేక మందిని వెలిగించాల. ఎప్పుడన్నా వెలుగు అనేటువంటి పదాన్ని గమనించారా? ఒకసారి అనండి వెలుగు అని, గట్టిగా చెప్పండి వెలుగు అని. ఆ మాట చెప్తున్నప్పుడు ఎదుటివాడికి వెలగాలనిపిస్తుంది. గమనించారు ఎప్పుడన్నా? వెలుగు అని అంటూ ఉన్నప్పుడు ఎదుటివారికి వెలగాలనిపిస్తుంది. నేను ప్రకాశమానంగా వెలగాల, నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా వెలగాల. చెప్తున్నాను, నేను వెలుగు, ప్రకాశంగా వెలగాల, క్రీస్తు మహిమ నిమిత్తం వెలగాల, దాన్ని ఆయన స్వార్థ గాస్పెల్ స్ప్రెడ్ చేయడానికి వెలగాల, ఆయనకు మాదిరికరంగా వెలగాల. ఈ ఫీబే ఎట్లా కనబడుతుంది అంటే ప్రకాశించేటువంటి వ్యక్తిగా, కాంతివంతమైనటువంటి వ్యక్తిగా కనబడుతుంది, సాదృశ్యమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, 4 విషయాలు మనం ఫీబే గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఫీబే అనగా మనం కాంతివంతమైన ఆవిడ కెంక్రేయాలో ఉన్నటువంటి సంఘానికి సంబంధించిందని అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క ఫీబే రోమాకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ఫీబేకి ఇచ్చి పంపించాడని, ఆవిడ సిఫారసు చేయబడింది, ఆవిడ అంగీకరించబడింది అక్కడ ఉన్నటువంటి సంఘానికి అని. ఆ ఫీబే తప్పిపోయినటువంటి మానవుడు ప్రభు దగ్గరికి వస్తే ఎట్లా ఉంటాడో దానికి సాదృశ్యమైనటువంటి రూపంలో ఫీబే కనబడుతుందని, ఆ ఫీబే పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి అని, పరిచారకురాలని, సహాయకురాలని, ఆమె ప్రకాశించున్నది అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి ఈరోజు మనం ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు ఫీబేలా ఉండాలండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో తబిత అనేటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు అనగా పౌలు యొక్క పరిచర్యలో మనం చూస్తున్నట్లయితే పాలుభాగత్వం కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాం. తబిత అనేటువంటి స్త్రీ దేవుని పరిచర్యలో పాలుభాగత్వం కలిగినటువంటి స్త్రీగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36, 39 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. మార్కు తల్లి అయినటువంటి మరియా తన ఇంటిని సంఘంగా మార్చిందట. తన ఇల్లే సంఘంగా మార్చినటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది. సంఘ సేవకురాలైనటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది. క్రీస్తు సువార్తను ప్రవచించినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. క్రీస్తుని గురించి మాట్లాడినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే బైబిల్ గ్రంథంలో మిర్యాము అనేటువంటి వ్యక్తి మోషేను రక్షించినటువంటి వ్యక్తిగా కనబడతా ఉంది. ఎవరిని రక్షించినటువంటి వ్యక్తిగా కనబడుతుంది చెప్పండి? మోషేను రక్షించినటువంటి వ్యక్తిగా కనబడుతుంది. ఆ స్త్రీలలో పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా కనబడతా ఉంది. మోషే అహరోనులకు సహాయకురాలుగా కనబడతా ఉంది. ఎంత గొప్ప పరిచర్య చేసింది మిరియాము. కాబట్టి దేవుని పిల్లలారా, స్త్రీలను ఎప్పుడు తక్కువగా చూడొద్దు. కోకొల్లలుగా ఉన్నాయి వాక్యాలు చెప్తూ ఉన్నాయి. గొప్ప సైన్యం వాళ్ళు, గొప్ప సమూహం వాళ్ళు లేచి నిలబడితే పురుషుల కంటే ఎక్కువ సువార్త స్త్రీలే ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం తెలియజేయండి. బహిరంగంగా పురుషులు కనబడుతున్నారు కానీ అంతర్మథనంలో అనగా సంఘ లోపల విషయాలకు చొచ్చుబడి వచ్చి చూస్తే పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలే సువార్త ప్రకటిస్తున్నారు. స్లమ్మ ముచ్చట్లకు లోబడిపోయి ఆ అప్పలమ్మల మాటలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వేరే విషయం అది. ఈరోజు మనం ఎట్లా ఉండాలి అని అంటే ఒక సాదృశ్యాన్ని కలిగి ఉండాలి కదా. మనం క్రీస్తు కొరకు ప్రకాశించాలి, మన ఇల్లే సంఘంగా మారిపోవాలి. అమ్మగారు క్రమేపీ ఎక్కువ ఈ సందర్భాన్ని మాట్లాడుతూ ఉంటారు. ప్రేయర్ సెల్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా, నీ ఇల్లు సంఘంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం ఉండాలా, నీకు ప్రార్థనా జీవితం కలిగినటువంటి పరిస్థితి ఉండాలా. కాబట్టి ఫీబే వలె గొప్ప సహాయకురాలుగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇట్లా మనం చెప్పుకోవాల్సి వస్తే ఎస్తేరు గొప్ప రాణిగా కనబడుతూ ఉంది. యూదులందరినీ చెరపట్టబడిన తర్వాత, చెరసాలలో నుండి 70 సంవత్సరాల చెర తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులు రిలీజ్ అయిన తర్వాత అక్కడ కొంతమంది యూదులు మిగిలిపోతారు. ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు, స్థిరపడిన వారు, అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వారు కొంతమంది మిగిలిపోతారు. ఆ మిగిలిపోయినటువంటి వారందరినీ సంహరించడానికి గొప్ప ప్రణాళిక సాతాను రూపుదిద్దితే ఆ సాతాను యొక్క రూపాన్ని రూపుమాపడానికి దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బలమైన ఆయుధంగా ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఆవిడ గొప్ప యూదురాలు, యూదులందరినీ రక్షించింది. యూదురాలు మాత్రమే కాదు, గొప్ప యోధురాలు కూడా ఆవిడ, ఏ విధమైన సందేహం లేదు. ఇంకా రూతు గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ రూతు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ రూతు గ్రంథంలో గొప్ప సమర్పణ కలిగినటువంటి జీవితం, గొప్ప నిర్ణయాలతో కూడినటువంటి సంభాషణలు కనబడతా ఉంటాయి. రూతు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ రూతు గర్భంలో నుంచి ప్రభు రావడానికి దేవుని యొక్క మహాకృప రూతుకు తోడే ఉంది. ఎంత గొప్ప ఔన్నత్యం అండి. నేను అన్యురాలను కదా, నన్ను అక్కడ ఎట్లా చూస్తారో, నా భాష వేరు, నా వేషం వేరు, నా కట్టుబాట్లు వేరు, నా సాంప్రదాయం వేరు, ఇట్లా అనుకుని కనుక ఆవిడ మోయాబు దేశంలోనే ఉండిపోయి ఉండుంటే
శపించబడినటువంటి జనాంగంలో ఒక బలహీనమైనటువంటి పాత్రగా మిగిలిపోయేదంటే, కానీ ధైర్యం చేసింది, నిలబడింది. ఆ ప్రాంతం ఎటువంటిదైతే అంటే నాతో దేవుడు తోడే ఉన్నాడు, నాకు ధర్మశాస్త్రం తోడే ఉంది. ఆ అనుకూలించినటువంటి పరిస్థితుల్లో కూడా ఋతు అద్భుతంగా వాడబడింది. దేవుని యొక్క కృప అట్లా ఉంది. కాబట్టి ఋతు వలె ఉండేటువంటి వారు కావాలా? నా పరిస్థితి అయిపోయిందండి, నా భర్త చనిపోయాడండి, అయ్యో నేను బలహీనరాలను అయిపోయానని ఏడ్చు ఎక్కిపడి ఆ విధంగా కృషించిపోయే వాళ్ళు ఉన్నారు. బలవంతులుగా అండి, ఋతును చూసి బలవంతులు కావాలి. చెడిపోయినటువంటి జీవితాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, ఋతు వలె ఎస్తేరు వలె మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఆయా పరిస్థితులకు తగినట్లుగా, ఆయా స్థితిగతులకు తగినట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, చివరిగా నేను ఆ విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉంటాను. ఏంటి అని అంటే, దెబోరా. ఎవరంట? ఈరోజు మన మాసపత్రిక ఏంటి? దెబోరా. నిజంగా ఆ స్త్రీలకు అమ్మగారు గొప్ప యోగ్యత ఇచ్చారు కదా, దెబోరా స్వరం. కాబట్టి దెబోరా అనేటువంటి వ్యక్తి 16 మంది సుమారుగా న్యాయాధిపతులు ఉంటే, ఎవరు? ఒత్నీయేలు, యెహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, బారాకు, తోలా, యాయేరు, యెఫ్తా, ఎబ్సోను, ఎల్లోను, అబ్సోను, సమూయేలు, ఏలి యొక్క 2 కుమారులు. మొత్తం 16 మంది న్యాయాధిపతులు ఉంటే, అందులో ఏకైక న్యాయాధిపతిరాలుగా మనకి దెబోరా కనబడతాం. తను పరిపాలన చేసిన 40 సంవత్సరాల్లో యుద్ధం లేకుండా సమాధానంగా పరిపాలన చేసిందంట. కావాలా అటువంటి వారు కావాలా? యుద్ధం లేకుండా సమాధానాన్ని స్థాపించేటువంటి స్త్రీలు కావాలా? కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చారంటే యుద్ధాలే, కుటుంబాల మధ్యన యుద్ధాలే, భార్య భర్తల మధ్యన యుద్ధాలే, సంఘంలో యుద్ధాలే. అంటే కొండిగాండ్లు ఉంటారండి, ఈ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్తారు, ఆ మాట తీసుకెళ్ళి, వాళ్ళకి పనే అది. వాళ్ళు చేసేటువంటి గొప్ప పని అది దేవుడేదో వారికి అప్పగించినటువంటి బాధ్యతలాగా చేస్తారు. అటువంటి స్త్రీలు చాలా ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అనేక మంది స్త్రీలు, ఇంకా మనం సామెతల గ్రంథం 31 అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు వర్తకపు పనిచేసేటువంటి స్త్రీ కనబడుతుంది, తన భర్త కొరకు ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి స్త్రీ కనబడుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే వ్యాపారం అనగా బిజినెస్ చేసేటువంటి, ఓదారంగుపుడు అమ్మి బిజినెస్ చేసేటువంటి స్త్రీ. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాలు, క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల క్రితమే స్త్రీకి ఆ యోగ్యత మన బైబిల్ ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చెప్తున్నాం, స్త్రీకి సమాన హక్కు రావాలి, స్త్రీ మాట్లాడాలి, స్త్రీ సమాన హోదా కలిగి ఉండాలి, పని చేయాలి, ఆవిడ బయటకు తీసుకురండి. అప్పుడెప్పుడో చెప్పింది బైబిల్, కొన్ని వేల సంవత్సరాల క్రితమే. స్త్రీ పురుషునితో సమానం, స్త్రీ లేకపోతే పురుషుడు ఎందుకు పని చేయడని. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అటువంటి భార్య కలిగినటువంటి పురుషులు దేశ ప్రధానులు ఎదుట కూర్చుంటారట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించి కృప చూపించునుగాక. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాం.